అందరికి నమస్కారము. నేను మీ రమేష్. అందరు ఎలా ఉన్నారు? కొరల్ ఐలాండ్కి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ అక్కడ దింపేసి అండర్ వాటర్లో దిగే వాళ్ళకి ఆ ప్యాకేజ్ మాట్లాడుకున్న వాళ్ళని అక్కడ దింపేసింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే మరి ఆ యొక్క వాటర్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడని వారిని తీసుకొని ఇక ఐలాండ్కి తీసుకెళ్తున్నామండి. అక్కడ మరి వాటర్ స్పీడ్గా ఉంది, అందుకని కొన్ని జంప్స్ అయితే జరిగింది. ఆ బోట్ కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. చాలామంది కేరింతలు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏమో ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి బోట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఉక్కిరిబిక్కిరి అయిపోయారు, కొంతమంది తల తిరుగుతుందన్నారు. ఇంకట్లా మేము వెళ్తున్న క్షణంలో కొరల్ ఐలాండ్కి వెళ్ళామండి. ఇంకా ఈ పటాయాలో కొరల్ ఐలాండ్ అనేది ఫేమస్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రావాలని ఆశపడతారు. మీరు వెనక చూస్తున్నారు కదా, ఈ వెనక మొత్తం కూడా కొరల్ ఐలాండ్. ఐలాండ్ మాత్రం చాలా బాగుంటుందండి. బ్లూగా గ్రీనరీగా వెనక దీని పేరేంటి పారాగ్లైడింగ్, తర్వాత బనానా రైడ్, తర్వాత బోట్ రైడ్స్, ఇండివిజువల్ బోట్ రైడ్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. కొన్ని షిప్స్ వచ్చి అక్కడ ఆగాయి. మేము కూడా వెనక్కి బోట్ని తిప్పి వెనక్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. మేము దిగిపోయి కిందికి వచ్చాము. అదంతా నేను రికార్డ్ చేశానండి. ఈ ఐలాండ్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఒక ఫ్రూట్ బౌల్ ఒకటి కొనుక్కున్నాము. మ్యాంగోస్ అండ్ గోవా కట్ చేసి ఇచ్చాడు. 50 బాట్ తీసుకున్నాడు, అంటే మన కరెన్సీలో 125 రూపీస్ అండి. ఇక్కడ మొత్తం కూడా ఫారినర్స్ ఎక్కువ వచ్చేసి ఆ యొక్క ఆ హట్స్ కింద పడుకున్నారు. తర్వాత పిల్లలు అయితే ఏమంటారు, చిన్న చిన్న ఇసుక గూడు లాంటివి కట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇదంతా రికార్డ్ చేస్తూ నేను కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేశాను ఇక్కడ వాటర్లో. కాకపోతే ఏంటంటే పాస్పోర్ట్లు ఇవన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చినాం కదా, వాటర్లో తడిసిపోద్దని భయంతో ఇక ఎక్కువ దూరం పోయి దిగలేదు. ఎక్కడ ఎవరిని నమ్మటానికి లేదండి. అంటే ఏదన్నా తేడా వచ్చి పోయిందంటే ఇక ఐలాండ్లోనే ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ తర్వాత అన్నీ కూడా దొరుకుతున్నాయండి, కానీ ప్రతిదీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంది. రేట్ ఎక్కువ ఉన్నవి. సేమ్ పటాయాలో రేట్స్ ఎలా ఉన్నాయో దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క పిల్ల ఇక్కడ నిద్రపోతూ ఉంది. ఆ తర్వాత మొత్తం ఆ మూల నుంచి ఈ మూలకి రికార్డ్ చేసామండి. ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ 10 బాట్స్ ఇచ్చి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి అట్లా ఈ కొరల్ ఐలాండ్లో వీడియో తీయటం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నవి ఇవే ఆ బోట్లు. దాంట్లోనే తీసుకొని కొంచెం ఫర్లాంగ్ దూరం తీసుకెళ్ళిపోయి తర్వాత బనానా రైడ్ దాని మీద కూర్చుంటారు. అసలు అలల తాకిడికి ఈ బనానా రైడ్లో ఉన్న వాళ్ళు అయితే ఎగిరి పడ్డారండి. అది నేను వీడియో తీయలేదులే, కానీ అంత హైట్లో లేచి కింద పడ్డారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.